నమస్కారం అండి. నేను మీ నెల్లూరు హీరోయిన్ రవిప్రియ మాట్లాడుతున్నాను. సో, నేను మొదటగా 'మద్రాస్ బస్ స్టాండ్' మూవీతో మీ అందరికి ఒక హీరోయిన్‌గా పరిచయం అయ్యాను. సో, ఆ తర్వాత నాకు మంచి ఇంపార్టెన్స్ కూడా వచ్చింది. సో, దీని ద్వారా చాలా మూవీస్ కూడా చేశాను. బట్ ఒక 2, 3 కూడా థియేటర్స్‌కి వచ్చాయి. అండ్ ఈరోజు మన నెల్లూరులో చాలా మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. అండ్ ఆల్రెడీ చాలా మూవీస్ షూటింగ్స్ కూడా జరుగుతున్నాయన్నమాట. అండ్ వాటితో పాటుగా ఈరోజు 'రుద్రపురం వీరన్న' అనే మూవీ ఓపెనింగ్ అయితే మన ఆంజనేయ స్వామి టెంపుల్‌లో జరిగింది. సో, ఆంజనేయ స్వామి అంటే ఒక ధైర్యం అనమాట. సో, ఆయన టెంపుల్‌లోనే ఇలా మూవీ ఓపెనింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సో, ఈ మూవీకి డీఓపీగా మనందరికీ తెలిసిన 'మద్రాస్ బస్ స్టాండ్' అండ్ అలాగే చాలా మూవీస్ తీసిన డీఓపీగా చేసిన మన నాగేంద్ర బన్నీ గారు ఈ మూవీకి స్క్రిప్ట్ రాసుకొని ఒక స్టోరీని క్రియేట్ చేశారనమాట. ఫస్ట్ టైం ఒక డీఓపీగానే కాకుండా త్వరలో మనందరి ముందుకు 'రుద్రపురం వీరన్' అనే మూవీని పరిచయం చేయబోతున్నారు. అండ్ అలాగే ఈ మూవీలో యాక్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ అలాగే లీడ్ క్యారెక్టర్స్ చేస్తున్న యాక్టర్స్కి ప్రతి ఒక్కరికి కూడా హార్ట్లీ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటున్నాను. అండ్ అలాగే ఈ మూవీ మంచిగా షూటింగ్స్ అన్నీ స్టార్ట్ అయ్యి మంచి సక్సెస్ని తీసుకొని త్వరలోనే తెర మీదకి రావాలని టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటున్నాం. అండ్ అలాగే ఈరోజు ఈ మూవీ పూజ మన 25 కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఒక్క మూవీ కాదండి, మన నెల్లూరులో ఏ మూవీ జరిగినా సార్ మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అండ్ మరిన్ని మూవీస్తో మేము ముందుకు వస్తున్నామంటే దానికి కారణం మాతో పాటుగా మన అమరావతి కృష్ణారెడ్డి గారు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి మూవీస్ అన్ని మీరు ఎంకరేజ్ చేసి మీ ఆర్టిస్ట్లకి మీరు సపోర్ట్గా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ మరొకసారి 'రుద్రపురం వీరన్న' మూవీ యాక్టర్స్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. సో ఈ మూవీ త్వరలోనే మంచిగా షూటింగ్ స్టార్ట్ అయ్యి త్వరగా తెరకెక్కి మంచి సక్సెస్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నెల్లూరు హీరోయిన్ థ్యాంక్ యూ.